వన్ స్ట్రేట్ క్వశ్చన్ కమలాకర్ గారు, అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కమలాకర్ గారు ప్రజలకు అందరికీ అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడు అధికారంలో పార్టీ లేదు, కొంత ప్రజలకి ఎమ్మెల్యేకి కొంత గ్యాప్ వచ్చింది అని చర్చించుకుంటారు. దీనిపై మీ కామెంట్? ఎక్కడ లేదు, ప్రజలకు అందుబాటులో ఉంటాము. కానీ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు అవకాశం ఇద్దాం అనుకున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే మేమేదో అగడబట్టడం మీద పడి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారికి. డెఫినెట్గా మంచి వచ్చేటప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. 2 సంవత్సరాలు ప్రూవ్ చేసుకుని బాధ్యత ఉందని చెప్పినాం. సో ఈ 2 సంవత్సరాలు కాకపోతే మేము ప్రజా పోరాటం చేసి నువ్వు తప్పు చేసింది అంటే ప్రజలు హర్షించారు, టైం ఇవ్వాలని. అందుకే 2 సంవత్సరాల దాకా ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. ప్రజా సమస్యలు తీర్చడంలో విఫలమైతే ప్రజలకు అండగా ఉన్నాం. కానీ ఊరికే మార్గ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేము. అందుకే ఈ 2 సంవత్సరాలలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్ రియాక్ట్ అయినాము. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత డెఫినెట్ ప్రజా సమస్యలు పరిష్కారంలో విఫలమైన డెఫినెట్ ప్రజల పక్షాన ఉంటాం, పోరాటం చేస్తాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టేగా మేము ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ మేము శాసనసభలో మా గొంతు వినిపించినాం. రేపు ఇక్కడ ఇలాంటి సమస్య ప్రజా సమస్య మా గొంతు వినిపిస్తూనే ఉన్నాం. డెఫినెట్గా ప్రజలకు అందుబాటులో ఉంటే ఇప్పుడు మేము 4 సార్లు గెలిచినామంటే ప్రజలకు అందుబాటులో ఉన్న విధంగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు 24 hours మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు, స్విచ్ ఆన్ ఉంటుంది. అన్ని సో ఎప్పుడు అందుబాటులో ఉంటా 100% ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది.